ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమ పాలన మొదలైన రోజు 2024 జూలై 1వ తారీఖు. మాటిచ్చాం 7,000 పింఛను పేదవాళ్ళ ఇంటికి తీసుకొచ్చి, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వాళ్ళ ఇళ్ళకి తీసుకొచ్చి ఈరోజు పింఛన్లు ఇస్తూ ఉన్నాం. స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే 5:30కే పెనుమాకలో ఇంటికెళ్ళి పింఛన్ ఇచ్చారు. ఆయన మొదలుపెట్టిన తర్వాత ఎమ్మెల్యేలుగా అన్ని నియోజకవర్గాల్లో పింఛన్లు ఉదయమే 6ంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి పింఛన్లు ఇవ్వటం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. అధికారంలోకి రాగానే 3,000 ఉన్న పింఛన్ని 4,000 చేస్తామని చెప్పాం. మాట నెరవేర్చాం. గతంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం 2,000 ఉన్న పింఛన్ని 3,000 చేస్తానని చెప్పి కోతలు కోశాడు ఎన్నికల ముందు. ఎన్నికల అనంతరం పింఛన్దారుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చి 5 సంవత్సరాల పాటు ఏడిపించి 250 అని చెప్పి ఆ విధంగా పెంచడం వల్ల పింఛన్దారులకి దాదాపు ఒక్కొక్క పింఛన్దారుకి 40,000 రూపాయలు ప్రభుత్వం బాకీ పడింది. జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు. కానీ ఈ పింఛన్ సృష్టికర్త అయినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏ బ్రహ్మ ముహూర్తంలో పింఛను వ్యవస్థని దేశంలో ఆదర్శంగా స్టార్ట్ చేశారో, ఆ రోజు 35 రూపాయలు 82లో ఉన్న పింఛన్ని చంద్రబాబు గారి హయాంలో 4,000 రూపాయలకు చేరుకుందంటే ఇది వృద్ధులకి ఆత్మ గౌరవం పెరిగినట్టు. ఒక మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి సాయం చివరి దశలో ఉన్నటువంటి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఎంతో మేలు చేస్తూ ఉంది.